మరలా పునీతులవుతారు. పుష్కర స్నానం చేయండి, పుట్టెడు పాపం పోతుంది అని దేవతలు చెప్పారు మనకి. ఆ కాలమున యందు మీరు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని నిష్ఠగా ఆరాధించండమ్మా. ఎవరో ఏదో అనుకున్నారు, ఎవరో ఏదో అంటారు, ఎవరో ఏదో చేస్తారని వాటికి ఎవ్వరు పట్టించుకోకూడదు. ఎందుకంటే దేవత అమ్మవారు అమృత స్వరూపిణి. దుర్గాదేవికి ఎంత ఆగ్రమైన దేవత, అంత దయార్థ హృదమైన దేవత. దుర్గమ్మ అంటేనే అమ్మ. అమ్మల గన్న ఎమ్మ ముగురమ్మల మూలకుటమ్మ, చాలా పెద్దమ్మ కరుసరారులమ్మ. కరుపారడి నన్ను బుచ్చడి అమ్మ, దుమ్ములో నన్ను నమ్మిన వేల్పుటమ్మ. మమ్మల యుండెడి మా యమ్మ దుర్గమాయమ్మ, కృపాది నిత్యత్వ మహిత్వ కపిత్వ పటిత్వాది సంపదల్. అంటే ఇన్ని కలుగుతాయి అమ్మవారి వల్ల మనకి. కాబట్టి అమ్మవారి ధ్యానం చేయండి, ప్రతి ఒక్కరూ అమ్మవారిని ఆరాధించండి, కానీ తప్పులు మటుకు చేయద్దు. దుర్గాదేవికి ఆగ్రహం ఎక్కువ. మరీ చెప్తున్నాను, అమ్మవారు అతి శక్తి స్వరూపిణి. ఎంత దయార్థ హృదయమో అమ్మదే, అంత కారుణ్యమైన హృదయమో, అంత ఉద్రేకమైన మనస్సు ఆవిడ. కాబట్టి క్షణంలో పాలు పొంగినట్టు పొంగు